సివిల్ సర్వీసెస్ ఫైనల్ పరీక్షల్లో చూసుకున్నట్టయితే సిఎస్బి ఐఏఎస్ అకాడమీ బాలలత గారి ఈ అకాడమీ నుంచి 18 మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం, కంగ్రాచులేషన్స్, ఆల్మోస్ట్ 18 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు మేడం. అంటే మీరు అనుకున్నారా మేడం ఇదంతా? ఈ రిజల్ట్ నేను ముందే ఊహించానండి. మేము పెట్టిన ఎఫర్ట్ అలాంటిది. దీనికోసం అహర్నిశలో ప్రయత్నం చేశాను. మెయిన్స్ అప్పుడు, ఇంటర్వ్యూ అప్పుడు రాత్రి పగలు భోంచేయకుండా కష్టపడ్డానండి. ఈ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేశాను. పిల్లల్ని కూడా అంతే కష్టపెట్టాను. సో నాకు తెలుసు ఈ రిజల్ట్ వస్తుందండి. ఓకే మేడం, అంటే ఈ 18 మెంబర్స్లో మేడం, అంటే అతను ఫస్ట్ 40th ర్యాంక్ ఏమో వచ్చింది కదా మేడం. పవన్ దత్త 22nd ర్యాంక్ అండి, తిరుపతిలో ఉన్నాడు, వస్తున్నాడు. ఆశ్రిత్ 40th ర్యాంక్. వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ అటెంప్ట్ ఒకటే ప్రయత్నంలో కొట్టేశారండి. చాలా ఒకటే ప్రయత్నంలో రాదు అంటారు కదా మేడం, అట్లాంటి వారిని కూడా మీరు ట్రైన్ చేశారు. దాని వాళ్ళకు ఒక స్పెషల్ అప్రోచ్ ఉండిందా మేడం? అవునండి, ఎందుకంటే వీళ్ళు మెయిన్స్ రాసేటప్పుడు వీళ్ళ పేపర్స్ ఇంకా ఎంత బెటర్గా చేయొచ్చు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆ ప్యూరిటీ ఆఫ్ థాట్, ఫస్ట్ అటెంప్ట్లో వీళ్ళ కల్మషం ఉండదు, ఏం ఆలోచనలు కూడా కొత్తగా ప్యూరిటీగా ప్రజెంట్ చేయటము, ఇవన్నీ చూసేసరికి వీళ్ళ సక్సెస్ నేను గెస్ట్ చేసేసాను. నాకు ముందే తెలిసి వీళ్ళకి వస్తుంది. అంటే రోజుకి ఇన్ని గంటలు చదువుతానే వస్తుంది అనే దానికి మీరేమంటారు మేడం? ఇన్ని గంటలు అంటే క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాంటిటీ. ఎన్ని గంటలని కాదు, క్వాలిటీ. ఎంత కష్టపడి చదివాం, ఎంత క్వాలిటేటివ్గా చదివాం, ఎంత ఫోకస్డ్గా చదివాం, అది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే రోజు రోజుకి ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చాలా టఫ్గా, ట్రిక్కీగా ఉంటుంది అంటున్నారు కదా మేడం. సో దానికి మీరు ఎట్లా అప్డేట్ అవుతున్నారు మీ ట్రైనింగ్? ఎవ్రీడే నేను చదువుతాను, వాళ్ళని చదివిస్తానండి. ఎవ్రీడే ఏ కరెంట్ అఫైర్స్ వస్తాయో నేను చదువుతాను, వాళ్ళ చేత ఆన్సర్స్ ఎలా వాల్యుడేషన్ చేయాలి, కరెంట్ అఫైర్స్ పాయింట్స్ ఎక్కువ ఎలా రాయాలి, ఇవన్నీ చెప్తూ నేను చేస్తానండి. మేడం, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఏ క్యాడర్లో ఎక్కడెక్కడ రావచ్చు మేడం? పవన్ దత్తాకి ఐఏఎస్, ఆశ్రిత్కి ఐఏఎస్, ఇలా 5-6 ఐఏఎస్ వస్తుంది. జయసింహారెడ్డి అని వరంగల్, తనకు కూడా ఐపీఎస్ వస్తుంది. సో ఐఏఎస్లు ఐపీఎస్లు 5-6 మినిమం ఇప్పుడు ఇక్కడ నుంచి ఈరోజు ఇప్పుడు వరకు తెలిసిన ఫలితాల్లో ఉన్నారు. వీళ్ళకైతే లోకల్ దగ్గర కేటరీ వస్తుంది. మీ దాంట్లో మహిళలు కూడా కొంచెం విజయం సాధించారు. వాళ్ళ గురించి సుష్మిత ఉందండి, షాద్నగర్ నుంచి బయలుదేరింది వస్తుంది. తనకి కూడా 222 ర్యాంక్ వచ్చింది. ఆడపిల్లలు కూడా నేను ఎక్కువ పుషప్ ఇస్తాను, ఎక్కువ కష్టపడతారు వాళ్ళు కూడా. వీళ్ళందరికీ ఎలాంటి మెంటర్షిప్, అంటే ప్రిపరేషన్ ఒక ఎత్తు మేడం, కానీ దాని అటెంప్టింగ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆ టైంలో వాళ్ళని ఎట్లా మీరు ప్రిపేర్? వీళ్ళకి రెగ్యులర్గా మెయిన్స్ టెస్టులు పెడతానండి, ఎగ్జామ్స్ రాపించి వాళ్ళే కరెక్ట్ చేస్తుంటాను. మీరు ఆశ్రిత్ని కనుక్కోండి, తనకి ఏమైనా భయం వేసినా ఇది ఇలా కాదు ఇలా రాయాలి, ఆ విధంగా నేను వాళ్ళని రీఓరియంట్ చేసి గైడ్ చేస్తుంటానండి. మేడం, అంటే పిల్లల్లో చాలా డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి కదా మేడం, డిప్రెషన్ అయిపోయిన సందర్భాలు ఉండిండొచ్చు, లేకపోతే ఇంటి నుంచి కొన్ని ఏమైనా సాడ్ న్యూస్ వచ్చి ఉంటుంది, లేకపోతే ఇంకేదైనా ఇన్సిడెన్సెస్ వాళ్ళు డైవర్ట్ అయినప్పుడు మీరు ఎట్లా వాళ్ళని కాన్ఫిడెన్స్? ఎంత డైవర్ట్ అయినా సరే వాళ్ళకి స్టడీ వైపే మోటివేట్ చేస్తానండి. మేజర్గా సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు వాళ్ళ లక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ కూడా నేను మాట్లాడతాను. ఉదాహరణకి అమర్ గారు ఉన్నారు, ఈ రోజున తను ఇక్కడ ఉండాలి, రిజల్ట్ పక్కన బాబు పక్కనే ఉండాలి రిజల్ట్ రోజని తనకి నేను కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది అనమాట. అట్లా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ పేరెంట్స్తో కూడా నేను మాట్లాడుతుంటాను. సరే, ఈసారి ఇంత వచ్చింది కదా మేడం, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో రెట్టింపు ర్యాంకులు తీసుకురావడానికి నా లక్ష్యం. ఈ సంవత్సరం 50 వచ్చాయి, వచ్చే సంవత్సరానికి అది 100 చేస్తానండి. దీనికోసం నా వంతుగా నేను 100% డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇందులో వేరే స్టేట్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? లేదండి, వేరే స్టేట్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని అసలు నేను వాళ్ళ గురించి ఇక్కడ చెప్పను. నాకు ఎక్కువ దృష్టి ఏంటంటే మన రాష్ట్రాల పిల్లల్ని బ్యూరోక్రాట్స్గా ఎక్కువ మంది తయారు చేస్తే రాష్ట్రాలకు ఉపయోగపడతారు నా కోరిక అండి. ఇప్పుడు 18 మెంబర్స్ కదా మేడం, నెక్స్ట్ ఇయర్కి ఏదైనా టార్గెట్ అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి, మినిమం 50 మెంబర్స్. ఐ విల్ ట్రై. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మేడం.